రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మార్గంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై చేవెళ్లలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వరుసగా జరుగుతున్న యాక్సిడెంట్స్ పై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్. సాయిమాదేవి, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద నిన్న ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కొంతమంది అక్కడికక్కడే మరణించగా మరికొంతమందిని కూడా పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. ఏదైతే లారీకి ఆ ప్రమాదంలో కూడా ఒక ముగ్గురు మరణించగా ఇప్పటికే అనేక ప్రమాదాలు కూడా ఆ మార్గంలో కూడా జరుగుతున్నాయని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన నిన్ననే కొంతమంది స్థానికులు కూడా గత 2 రోజుల కిందట ఒక భార్యాభర్తలు కూడా ఇదే ప్రమాదంలో కూడా చనిపోయారు. అది జరిగిన 2వ రోజే ఇలాంటి ఘటన జరగడం కూడా కొంత బాధాకరంగా ఉందని చెప్పేసి కొంతమంది స్థానికులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు సంవత్సరం అయినా కూడా ఈ రోడ్డు ప్రమాదాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా కొంత బాధాకరం అని చెప్పేసి వారు తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్కి వెళ్లే ఈ రహదారిపై కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం పట్ల సీఎం కనీసం స్పందించకపోవడం కూడా కొద్దిగా ఆశాస్పదంగా ఉందని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్ల మార్గంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై ఇవాళ చేవెళ్ల చౌరస్తాలో కూడా అఖిలపక్ష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కూడా స్థానిక ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల వివిధ గ్రామాల ప్రజలు కూడా అక్కడ ధర్నాలో చేరుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తూ నినాదాలతో కూడా హోరెత్తించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వారిని మోహరించేందుకు కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా అక్కడ చేరుకుంది. ఈ అఖిలపక్షం నాయకులను కూడా పంపించేందుకు కూడా వారు పోలీస్ బందోబస్తు అక్కడ చేరుకుంది. వరుసగా జరిగే ప్రమాదాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ అఖిలపక్షం నాయకులు కూడా తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా పోలీసులు వీటిపై దృష్టి పెట్టకుండా ఇలా ఏదైతే మేము నిరసన చెప్తున్నామో మమ్మల్ని పంపించడం ఏంటని చెప్పేసి వారు పోలీసు అధికారులను కూడా ప్రశ్నిస్తా తీరు కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం రాబోయే రోజుల్లో ఊరుకోబోము. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం దాటినా కూడా ఈ రోడ్డు ప్రమాదాలపై ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టలేదని చెప్పేసి కొంతమంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా తీరు కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క గతంలో అయితే గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఏదైతే ఉందో ఎన్నికలు రావడంతో అది ఆగిపోయింది. దాన్ని మరీ ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదని చెప్పేసి కొంతమంది స్థానికులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ వారికి ఏదైనా ఇబ్బంది తలెత్తే మాత్రం స్థానిక సర్పంచులకు కూడా స్థానిక గ్రామాలకు కూడా అప్పచెప్తే మాత్రం ఆ గ్రామాల ప్రజలు కావచ్చు స్వచ్ఛందంగా చెందలేసుకొని ఆ రోడ్డు ప్రమాదాలు జరగకుండా కూడా ఎలాంటి ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటాం కదా, ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి స్థానికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సాయి మాధవి. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ. Down.